అందరికీ స్వాగతం సుస్వాగతం। ఈ రోజుల్లో టెక్నాలజీ రంగంలో పెను మార్పులు సంభవించడం అనేది జరిగింది। దానికి అనుగుణంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ వాడకం కూడా చాలా పెరిగిపోయింది। దాని డిమాండ్ కూడా చాలా పెరుగుతూ ఉంది। కారణం ఏంటంటే మనము ప్రతి పనికి కూడా ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది ఉపయోగిస్తూ ఉన్నాం। ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉపయోగించడం చాలా బాగుంది। సందర్భాన్ని బట్టి ఉపయోగించుకోవడంలో ఇబ్బంది లేదు। కానీ కొన్ని సందర్భాలలో మనం చేయాల్సినటువంటివి అంటే చేయగలిగేటటువంటి వాటిని కూడా మనము చేయలేకపోతున్నామంటే కారణం కొద్దిగా బద్ధకం అనేది ఏర్పడుతూ ఉంది మనిషికి। కాబట్టి ఏ సమయంలో ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు ఉపయోగించుకోవడంలో ఇబ్బంది ఏమీ లేదు, తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సిందేది। అయితే గత కొంతకాలం క్రితం మనం చూసినట్టయితే అంటే ఎలక్ట్రానిక్ పరికరాలంటే క్యాలిక్యులేటర్ కూడా అందుబాటులో ఉండే కాదు। అలాంటి రోజుల్లో కేవలం మైండ్ ద్వారా మాత్రమే మరి బ్రెయిన్కు పని చెప్తూ మనం పనులు చేసేవాళ్ళం। ఉదాహరణకు కొన్ని లెక్కలు, ఆ రోజుల్లో క్యాలిక్యులేటర్ లేదు కాబట్టి తప్పనిసరిగా మనము నోటితోనే, అది చదువుకున్న వాళ్ళు కానివ్వండి చదువుకోని వాళ్ళు కానివ్వండి, తప్పనిసరిగా వాళ్ళు నోటితోనే లెక్కలు చేసేవారు। అంటే ఏమవుతుంది, కొద్దిగా బ్రెయిన్కి అనేది అంటే మైండ్కు పవర్, అంటే మైండ్ పవర్ను ఉపయోగించేవాళ్ళు। కానీ ఈ రోజుల్లో అది రాను రాను తగ్గుతూ వస్తుంది। మనం చూస్తున్నాం, మనం మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా, ఏ చిన్న షాప్కి వెళ్ళినా, మాల్లోకి వెళ్ళినా, ఎక్కడ చూసినా కూడా ఈ బిల్ మెషిన్స్ కావచ్చు, లేకపోతే స్కానింగ్తో బిల్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ వాటి వల్ల పని చాలా త్వరగా జరుగుతుందనేది వాస్తవమే। కానీ మన మైండ్కి కూడా మరి అప్పుడప్పుడు పని చెప్తే చాలా బాగుంటుంది। ఎందుకు అంటే దానికి కూడా ఎక్సర్సైజ్ అవసరం బ్రెయిన్కి కూడా। శరీరంలోని కాళ్ళకు చేతులకు మొదలైన అవయవాలకు ఏ విధంగా అయితే మనకు ఈ ఎక్సర్సైజ్ అవసరమో బ్రెయిన్కి కూడా అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉండాలి। అంటే ఏదైనా ఒక పని మనము చెప్తూ ఉండాలి। ఎందుకంటే ఏదైనా ఒక పని చేయడానికి ముందుగా మనం ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాం, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం, ఏది కంప్యూటర్కు కొన్ని కమాండ్స్ ఇస్తూ ఉంటాం। ఈ విధంగా ఇచ్చే ఇటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్, కమాండ్స్ ఇలాంటి వాటి మనం ఏమంటున్నాం అంటే అల్గారిథం అంటున్నాం। మరి ఇలాంటి అల్గారిథం ద్వారానే మానవుని యొక్క మేధస్సును ఉపయోగించి మాత్రమే ఈ యొక్క కంప్యూటర్లు కానీ ఏవైనా కూడా తయారవుతున్నాయంటే దానికి కారణం మానవుని యొక్క మేధస్సే। వాటంతట అవి ఏవి కూడా కంప్యూటర్లు పనిచేయరు, కేవలం మనిషి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్, దాని అల్గారిథంను ఆధారంగా చేసుకొని అవి పనిచేస్తూ ఉన్నాయి। కాబట్టి మనం కూడా మన బ్రెయిన్కు అలాంటి ఒక చిన్న చిన్నవి ఆలోచన చేసేటటువంటి వాటిని మన మైండ్కు మనం అప్పచెప్పినట్లయితే అది కొద్దిగా ఆలోచన ఇన్స్ట్రక్షన్స్, మనం కంప్యూటర్లో ఏ విధంగా అయితే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నామో అదేవిధంగా మన మైండ్కి కూడా అలాంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆలోచన విధానాన్ని అంటే సంకేతాల ద్వారా మనం ఏదైతే మనం ఒక దాన్ని అనుకున్నామో, ఈ రోజుల్లో మనం ఏ పని కావాలన్నా ఏమన్నా కొన్ని సంకేతాల ద్వారా ఈ రోజుల్లో ఇంకా సొల్యూషన్ త్వరగా రావడానికి ముందు ముందు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రాబోతూ ఉంది। ఇదంతా మానవుని యొక్క మేధస్సు మాత్రమే కారణం। కాబట్టి ఇలాంటి యొక్క వాటిని మనమంతా ఉపయోగించడం చాలా మంచిది, చాలా అవసరం కూడా। కానీ అప్పుడప్పుడు మనం మన యొక్క మైండ్ను కూడా ఉపయోగించడం మంచిది। కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు చదువుతున్న పిల్లల లోపల, విద్యార్థుల లోపల తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే మన పిల్లలకు కనీసం అది ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, లేదా కాలేజ్ లెవెల్ కావచ్చు, కనీసం ఓరల్గా అంటే చిన్న చిన్న వాటినన్నా కనీసం లెక్కలు చేయగలిగే ఒక స్థాయికి మనం పిల్లల్ని కనీసం మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది। అది ప్రైమరీ లేదా హై స్కూల్ ఏదైనా కావచ్చు। ఎందుకంటే ఈవెన్ పిల్లలు కొన్ని సందర్భాలలో 5+6 ఎంత అంటే వేలతో లెక్క పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది। మన వాళ్ళు కూడా పేపర్ మీద ప్రయత్నం చేసే అంటే పేపర్ మీద రాయడమే తగ్గిపోతూ ఉంది। కాబట్టి మనం అప్పుడప్పుడు
లేదా మన ఇంటికి వచ్చేటటువంటి లేదా మన ఇంట్లో ఉపయోగించేటటువంటి నిత్య జీవితంలో వస్తువుల ద్వారా మాత్రం కూడా మనం ఏం చేయొచ్చు అంటే పిల్లల లోపల గణితాన్ని కొంచెం స్పీడ్ అంటే మ్యాథమెటిక్స్లో ఉన్న ఫోబియాను పోగొట్టడానికి, గణితంలో ఉన్న స్పీడును పెంచడానికి ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్, మన ఇంటికి రోజు పాలు వస్తూ ఉంటాయి. మరి 1 లీటర్ పాలకు 80 రూపాయలు అయితే 750 మిల్లీలీటర్ల పాలకు ఎంత అంటే చాలామంది విద్యార్థులు చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే మైండ్కు మనం పని అప్పగించడం లేదు. ఆ పని మనం మైండ్కి అప్పగించినట్లయితే తప్పకుండా అది ఆలోచన చేసి మనకు చెప్పే ప్రయత్నం మన మైండ్ చేస్తుంది. మనం ఏం చేస్తాం, వెంబడే క్యాలిక్యులేటర్ తీసుకుంటాం, లేదా ఫోన్లో వెంబడే ఓపెన్ చేసేసి క్యాలిక్యులేటర్ ద్వారా లెక్క చేసి మనం బిల్ ఇస్తాం. ఏ వస్తువు మనం కొన్నా కూడా, ఏ కొలతలకు సంబంధించిందైనా కూడా మినిమం ఓరల్గా మనము క్యాలిక్యులేట్ చేసేటటువంటి ఒక అవకాశాన్ని మన బ్రెయిన్కు, మన యొక్క మైండ్కు మనం ఇవ్వాలి. కాబట్టి అలాంటి వాటిని చేసే ప్రయత్నం చేద్దాం. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా 1 లీటర్ పాలకు 80 రూపాయలు అన్నప్పుడు 750 మిల్లీలీటర్లకు ఎంత అంటే చెప్పడం కష్టం. అని వెనకటి కాలంలో ఏమీ ఎలక్ట్రానిక్ గుడ్స్ లేనప్పుడు వాళ్ళు సులభంగా కొన్ని సెకండ్లలో వాళ్ళు చెప్పేవారు. కారణం ఏంటంటే ఆ విధంగా మైండ్కు పని చెప్పేవారు. కాబట్టి ఇది తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాను మనం వీటిపైన ఎక్కువ మోజు చూపించి కనీసం మన చేతులతో చేయాల్సినటువంటి, మైండ్తో చేయాల్సినటువంటి ఏమన్నా కనీసం పిల్లలకు నేర్పిస్తే బాగుంటుంది. కాబట్టి ఈ స్పీడ్ మ్యాథ్స్కు అంటే పాఠశాలల్లో మరి ప్రైమరీ హై స్కూల్లో మరి గణితంలో వెనుకబడడానికి కారణం ఏంటంటే ఈ యొక్క బేసిక్స్ లేకపోవడమే. కాబట్టి ముందుగా మనం ఏం చేద్దాం, కనీసం ఓరల్గా ఆ యొక్క విద్యార్థులకు అప్పుడప్పుడు కౌంటింగ్ అనేది డైరెక్ట్గా చెప్పే విధంగా ఎగ్జాంపుల్ కొన్ని చూడండి. ఇక్కడ 5 + 6 ఎంత అంటే విద్యార్థులు ఆలోచన చేసి చెప్పగలిగే విధంగా 11 అని చెప్పగలగాలి. ఆ విధంగా చెప్పలేకపోతే వాళ్ళ లోపల కొంచెం భయం కానీ కొంచెం మ్యాథ్స్లో వెనుకబడిపోతున్న కారణం అదే. సో 4 + 3 ఎంత 7. కొన్ని సందర్భంలో చిన్నవి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 125 + 243 ఎంత అంటే కొన్ని సందర్భాల్లో చెప్పలేకపోతున్నారు పిల్లలు. సో ఎందుకు కారణం ఏంటి అంటే ఇదే మనకు కారణం. కాబట్టి మనము కనీసం మన పిల్లలకు చిన్న చెప్పే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 125 + 243 ఎంత అంటే మనము అనేక విధాలుగా దీన్ని చేయవచ్చు. అనేక పద్ధతులు ఉన్నాయి దీనికి. ఆ అనేక పద్ధతుల్లో ఏ పద్ధతిని మనం ఉపయోగించవచ్చు. ఉదాహరణకు చూడండి, 5 3 8, 4 2 6, 2 1 3 ఈ విధంగా చేయొచ్చు. కొద్దిగా పెద్దగా ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ 755 + 463 ఇలాంటివి ఉన్నప్పుడు అప్పుడు ఏ విధంగా మనం చేయొచ్చు అంటే పద్ధతులు అనేవి అనేకం ఉన్నాయి, కానీ జవాబు మాత్రం ఒకటే సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి 755 + 463 అన్నప్పుడు చూడండి ఇక్కడ 5 3 8 ఇట్లా మనం స్లాష్ ఈ విధంగా కూడా పెట్టుకొని మనం లెక్కలు నేర్చుకోవచ్చు. 6 5 11 ఈ విధంగా 7 4 11 అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది 8, ఇది ఈ విధంగా 1 1 క్యారీ 2 అంటే ఈ విధంగా మనము లెక్కల్ని అనేకమైనటువంటి పద్ధతుల ద్వారా చేసే అవకాశం మనకుంది. కాబట్టి విద్యార్థులను ఏ పద్ధతి ద్వారా అయితే వాళ్ళు బాగా చేయగలుగుతారో ఆ పద్ధతిలో చేసేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 3 8, 6 5 11, 7 4 11 12 ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 1 ఇది 1 అంటే ఇది 8 8 1 1 1 2 1 ఇక్కడ చూడండి, ఇది 8 6 5 11 7 4 11 12 అంటే ఇక్కడ ఏమవుతుంది 5 3 8 6 5 11 7 4 11 డైరెక్ట్గా ఇది మనం గతంలో చేసేవాళ్ళం. ఇప్పుడు కొంచెం ఎలక్ట్రానిక్స్ మనం గూడ్స్ ఉపయోగించడం వల్ల కొద్దిగా తగ్గిపోయింది. ఈ విధంగా చూడండి, ఇది 8 ఇది 1 ఈ 1 ప్లస్ ఈ 1 2 ఈ 1 ఈ విధంగా కూడా మనం సులభంగా గణితాన్ని మనం చేయవచ్చు. సో ఇది ఇలాంటి సందర్భంలో కొంతమంది విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతారు. ఎగ్జాంపుల్ 65 + 12 + 127 + 2043 ఈ విధంగా చేయాల్సి వచ్చినప్పుడు కూడా విద్యార్థులు వరుస క్రమంలో వేసుకోవడానికి కొంచెం ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు.
అలాంటి వాటికి కూడా అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ప్రతి వీడియోను తప్పనిసరిగా చూసే ప్రయత్నం చేయండి. ఈ నా యొక్క వీడియోల ద్వారా విద్యార్థులకు కొంత సమాచారం అందించి ఏ పద్ధతిలో అయితే మనకు ఈజీగా సులభంగా ఉంటుందో ఆ పద్ధతిలో మరి లెక్కలు చేయడము నేర్చుకుంటే మనకి ఎక్కడ భయం అనేది ఉండదు. కాబట్టి దయచేసి ప్రతి వీడియోను తప్పనిసరిగా చూడండి. నా యొక్క వీడియోను చూసిన తర్వాత తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా తప్పనిసరిగా మీకు తెలిసిన వాళ్ళతోని సబ్స్క్రైబ్ చేయించవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.